3 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇంతవరకు నూతన రాజధాని అమరావతి అని పేరు పెట్టి ఒక శాశ్వత భవనాల నిర్మాణానికి ఒక తట్ట మట్టి కూడా ఇంతవరకు వేయలేదు, ఒక ఇటుక పిల్ల కూడా ఇంతవరకు వేయలేదు. కేవలం తాత్కాలికం అని చెప్పి తాత్కాలిక మరి ఉపశమనాలని చెప్పి ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల తాత్కాలికం, కట్టిన బిల్డింగుల్లో తాత్కాలికం, ఈరోజు రాజధాని మరి ఈరోజు ఏర్పాటు చేసిన సచివాలయం కూడా తాత్కాలిక భవనాలని చెప్తూ చివరికి మరి వాళ్ళకి ఏమైనా మతిమరుపు జబ్బు ఏమైనా ఉందో లేదో మళ్ళీ మొదటికి వచ్చేసి ఈరోజు మళ్ళా 2 గంటల పాటు మళ్ళీ ఈసారి ఈ యొక్క నాటకీయ ఫకీల్లో మరి ఈరోజు మరి కొత్త ప్రొడక్షన్ కంపెనీని ఒకటి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు లండన్ నుంచి నార్మన్ ఫాస్టర్స్ అనే వాళ్ళు ఎవరో వచ్చారట, మరి వారికి అప్పచెప్తున్నామని చెప్పేసి ఈరోజు మరి వారి ద్వారా 2 గంటల పాటు ఈరోజు కూర్చోబెట్టి శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమీ ఎక్కడా స్పష్టత లేదు. వాళ్ళ బిల్డింగ్లు ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము నవనగరాలు నిర్మిస్తామన్నారు. ఆ నవనగరాల నిర్మాణంలో పరిపాలన మరి నగరం ఈరోజు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇది ఎక్కడ చేపడుతున్నారా అంటే 900 ఎకరాలు తీసుకుంటామన్నారు. మరి 900 ఎకరాల్లో బిల్డింగ్లు కడుతున్నారా అంటే కాదట. మరి ఏం చేస్తారంటే కేవలం 225 ఎకరాల్లో మేము బిల్డింగ్లు కడతామన్నారు. ఎన్ని బిల్డింగ్లు కడతారా అంటే 1 కోటి చదరపడి అడుగుల్లో మేము బిల్డింగ్ కడతామంటా ఉన్నారు. ఎక్కడ మరి ఈ నవనగరాల్లో మరి మీరు చెప్పినట్టు ఆ హెల్త్ సిటీ, ఆరోగ్య సిటీ ఎక్కడ వస్తుంది, మరి ఒక జస్టిస్ సిటీ, న్యాయ సిటీ ఎక్కడ వస్తుంది, మరి స్పోర్ట్స్ సిటీ, మరి క్రీడారంగ సిటీ ఎక్కడ వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఎక్కడ వస్తుంది అని చెప్తుంటే అన్నీ ఇక్కడే వస్తాయి. అంటే అన్ని కోటి చదరపడి అడుగుల బిల్డింగ్లోనే వస్తాయా, అన్ని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో వస్తాయా? ఈ న్యాయ నగరం అన్నారు, మరి ఈరోజేమో మళ్ళీ ప్రజెంటేషన్లో మరి శాసనసభకు ఎదురుగా మరి హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం ఒక పేపర్ చూపించేసి పేపర్లో అన్నీ ఈరోజు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా మరి మేము ఒక శాశ్వత ప్రాతిపదిక మీద మేము నిర్మాణం చేస్తామని చెప్పి అరచేతుల వైకుంఠం చూపించే ఒక ప్రక్రియకు మళ్ళా తెరలేపారు. ఎంతకాలం మరి మోసం చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమైనా మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కన పెట్టి హడ్కో నుంచి 5,000 కోట్లు, 5,600 కోట్లు మేము రుణం తీసుకుంటాం, ప్రపంచ బ్యాంకు నుంచి 4,000 కోట్లు రుణం తీసుకుంటామని చెప్పి మళ్ళా రుణాలకు పోతా ఉన్నారు. ఇప్పటికీ మేము చెప్పాం, ఒక తలసరి అప్పు ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరి మీద ఇప్పుడు ఇంత పోయిన బడ్జెట్తో కలుపుకుంటే 38,000 రూపాయలు ఉంది ఒక్కొక్క వ్యక్తి మీద. ఇప్పుడు 43,000 రూపాయలు అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించండి. కాబట్టి మీరు అప్పులు తీసుకొచ్చి మీరు విచ్చలవిడిగా మరి ఆస్తులు మరి నిర్మాణంలో మీరు పెట్టకుండా ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆస్తుల నిర్మాణం అంటే దానికి కూడా మళ్ళీ అప్పులు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నుంచి మీకు డబ్బులు ఇస్తుందంటుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నుంచి మీకు ఈ యొక్క నిధులు మీకు ఇచ్చి రాజధాని నిర్మాణం చేసుకోండి అంటే ఆ నిధులన్నింటినీ పక్కదోవన పట్టించి పుష్కరాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మరి రాజధాని నిర్మాణంలో మరి సాక్షాత్తు ప్రధానమంత్రిని తీసుకొచ్చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు మరి శంకుస్థాపనలు ఆర్భాటంగా చేశారు. ఎన్నిసార్లు చేస్తారండి ఇది? ఇప్పటికి ఎన్నిసార్లు మీరు యొక్క రాజధాని కోసం మీరు శంకుస్థాపనలు చేశారో స్పష్టంగా రాష్ట్రపతులు చెప్పండి. అంతేగాని ఈరోజు వాళ్ళ సభ్యులే అడిగారు. ఈరోజు ఇందులో 10% 900 ఎకరాల్లో 10% మరి కాలువలు తవ్వించి అందులోంచి మరి చిన్న మరబోట్లు వేపించి ఆ బిల్డింగ్లకు మధ్యన పోవడానికి ఉపయోగపడతా ఉంటే ఈ యొక్క బెజవాడలో ఇంత తీవ్రమైన మరి తేమ ఉష్ణోగ్రతలున్న ఈ పరిస్థితుల్లో అంత మొత్తం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారని వాళ్ళే నేరుగా అడిగారు. వాళ్ళు చెప్పే దాంట్లో స్పష్టత లేదు, చెప్పే దాంట్లో ఒక ఆత్మవిశ్వాసం లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ భాగస్వాములు ఉన్నారు. ఎవరు? మన బీజేపీ ఫ్లోర్ లీడరు వారే అంటా ఉన్నారు, విశ్వకుమార్ రాజు గారు, మీరు చెప్పే దాంట్లో గట్టిగా ఆత్మవిశ్వాసంతో మీరు చెప్పండి ప్రజెంటేషన్ అని చెప్పి వారే చెప్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మీరు చేసే దాంట్లో చిత్తశుద్ధి లేదు, మీరు మాట్లాడే విషయంలో ఆత్మవిశ్వాసం లేదు. దయచేసి ఈ రాజధాని ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇతర అంశాలు ఎక్కడికి వస్తాయి? ఈరోజు ఈ రాజధానికి మరి చెప్తా ఉన్నారు 33,000 ఎకరాల్లో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని. ఆ 1000 రైతులకు మరి మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం మరి ఈరోజు శాశ్వత రాజధాని నిర్మాణం మరి ముందు పోతుండగా మరి వారికి ఇస్తారా లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని కలుపుకొని 54,000 ఎకరాలు ఈరోజు మీరు తీసుకొని రాజధాని నిర్మాణం చేపడుతున్నప్పుడు ఎక్కడ ఏంటి స్పష్టత లేకుండా ఈరోజు మళ్ళా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమానికి తెరలేపడం శోచనీయం.